హాయ్ అండి. దిస్ ఈజ్ రూపీ హియర్. ఎట్లున్నారు? నేను బాగున్నానండి. యాక్చువల్గా చాలా రోజులు అవుతుంది కదా వీడియో తీయక. నేను చాలా బిజీగా ఉన్నాను అండ్ క్లినికల్ వర్క్ బేస్డ్ ట్రైనింగ్ నడుస్తుంది ఇప్పుడు. సో మళ్ళీ నేను ఒకవేళ ఈ ఇట్స్ లైక్ నెక్స్ట్ వీక్ నుంచి మోస్ట్ ప్రాబ్లీ ఇంకా బిజీగా ఉంటుంది నాకు. ఎందుకంటే చాలా థింగ్స్ ఏంటంటే కోర్సు ఇట్స్ లైక్ 2 కోర్సెస్ నడుస్తున్నాయి. అంటే ఒకటేమో వర్క్ బేస్డ్ ట్రైనింగ్ నడుస్తుంది, ఇంకోటేమో క్లినికల్ ట్రైనింగ్ కోసం నేను ఒక 2-3 పెట్టుకుంటున్నాను అనమాట అప్లికేషన్స్. సో మళ్ళీ వన్స్ దే హ్యావ్ టు యాక్సెప్ట్ మై అడ్మిషన్స్, యూనివర్సిటీ నుంచి అడ్మిషన్స్ రావాలి. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు డూ ది సైకోథెరపీ ఆర్ ఇన్ ది మామూలుగా యూనివర్సిటీలో చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ ఎ డిగ్రీ అనమాట. సో ఐ హ్యావ్ గట్ డిగ్రీ ఇన్ జెనెటిక్స్ ఎనీవే. సో జెనెటిక్స్ అండ్ మైక్రోబయాలజీ ఆల్రెడీ నాకు ఉంది కాబట్టి వాళ్ళు ఏమంటారంటే యూ డోంట్ నీడ్ టు డూ ది సైకాలజీ ఆర్ సైకోథెరపీ ఇన్ ది డిగ్రీ. సో యూ కెన్ స్ట్రైట్ అవే స్టార్ట్ ది ఇదేంటి ఏమంటారు మాస్టర్స్ అనమాట. దాని తర్వాత మళ్ళీ పిహెచ్డీ చేయాలి. ఫస్ట్ అయితే మాస్టర్స్ ఫినిష్ చేసి 2 ఇయర్స్ పార్ట్ టైం అనమాట. సో నేను 1 ఇయర్ ఫుల్ టైం తీసుకోనా, 2 ఇయర్స్ పార్ట్ టైం తీసుకొని 2 ఇయర్స్ పార్ట్ టైం తీసుకొని ప్లస్ పార్ట్ టైం జాబ్ చేస్తున్నా అనమాట. సో థింగ్ ఏంటంటే యూనో ది సమ్ ఆఫ్ ది వాలంటీర్ జాబ్స్ కూడా వెళ్తున్నాను. దానివల్ల చాలా అంటే చాలా బిజీగా ఉంటుంది నాకు. అసలు ఊపిరి ఆడతలేదు. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి చాలా బిజీగా ఉంటుంది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ అందుకనే కొంచెం లేట్ అయింది. అండ్ ఈసారి టాపిక్ ఏంటంటే ఇక టాపిక్ వస్తాయి ఇదంతా సోదెందుకు కానీ ఈసారి టాపిక్ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఇంతవరకు కూడా మీకు ఆల్రెడీ చెప్పిన కదండి, దేవుడు కానీ మనుషులు కానీ నాకు ఎవరు కూడా హెల్ప్ చేయలేదు. అండ్ కాబట్టి ఏంటంటే నాకు ఒక స్టేజీలకి వెళ్ళిపోయిన ఏంటంటే దేవుడు కానీ దేవతలు కానీ మనుషులు కానీ అసలు ఎవరైనా విరక్తి పుడుతుంది ఇప్పుడు. ఎందుకంటే నేను ఎంతసేపు నేను పిచ్చుల దానిలా ప్రేమ చూపించడమే తప్పితే నాకంటూ ఒక యూనో రెస్పెక్ట్ ఇచ్చి లాయల్టీ చూపించి ప్రేమ చేసిన వాళ్ళంటూ ఎవరు లేరు. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ చిన్నప్పటి నుంచి ఎంత కుట్రలు జరిగినాయి అనేది మీకు మొత్తం ఎవ్రీథింగ్ చెప్తాను. మీకు 2 వీడియోస్లల్లా ఫినిష్ చేస్తాను. ఇది థింగ్ ఏంటంటే ఫస్ట్ థింగు మీకు అందరికీ తెలుసో తెలీదో ఇదివరకు చెప్పినాను నేను, బట్ ఐ డోంట్ నో ఇఫ్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. నాకు యాక్చువల్గా దేవుడు దివ్య దృష్టి ఇచ్చిండండి. అండ్ ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు నాకు కళలా వచ్చి చెప్తాడనమాట. సో కాబట్టి ఏంటంటే జనాలు అనుకుంటారు ఏంటంటే ప్రతిదీ వాళ్ళు రాక్షసుల్ని ఇన్వాల్వ్ చేసి నా లైఫ్లో అండ్ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ది గాడ్. అండ్ ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ నేను ఇచ్చినాను. ఏం పనిష్మెంట్ అనేది మీకు చెప్పను, ఎందుకంటే అది మా ఇద్దరి మధ్యన యుద్ధం. అది మా దేవుళ్ళ మధ్యన నా మధ్యన జరిగే యుద్ధము చాలా పెద్దగా అవుతుంది ఇప్పుడు యుద్ధము. ఇది సీరియస్, ఐఎమ్ నాట్ జోకింగ్. కాబట్టి అది మా ఇద్దరి విషయము, మా మధ్యన ఉన్న విషయం అనమాట. 4 దేవుళ్ళకి నాకు మధ్యన అయ్యే యుద్ధం ఇది. కాబట్టి ఏంటంటే ఇట్స్ ఐ వాజ్ నాట్ ఓన్లీ డిసప్పాయింటెడ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ టు పుట్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇన్ టు మై లైఫ్. థింగ్ ఏంటంటే నేను దివ్య దృష్టి నాకు దేవుడు ఇచ్చిండు. అండ్ కొన్ని ఇన్సిడెంట్స్ మీతోటి షేర్ చేసుకుంటా అసలు ఏమవుతుంది నా లైఫ్లో. అండ్ పీపుల్ థింక్ ఐ డోంట్ నో ఎనీథింగ్ అండి, అన్నీ దాచిపెట్టి వీ కెన్ హైడ్ ఎవ్రీథింగ్, షీ డజన్ నో ఎనీథింగ్ అని అన్నీ పిచ్చకుంట్ల వేషాలన్నీ వేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా నేను చూడగలనండి, ఎందుకంటే నాకు ఐస్ ద్వారా నాకు అది తెలుస్తుంది. నాకు ఒక పర్సన్ ఏం చేస్తుండు ఏంది అనేది తెలిసిపోతుంది ఇమీడియట్గా. ఇంట్యూషన్ అనేది ఇమీడియట్గా గ్రాస్ప్ చేస్తాను, సైకలాజికల్గా గ్రాస్ప్ చేస్తాను, వాళ్ళ బిహేవియర్ని బట్టి గ్రాస్ప్ చేస్తాను. అండ్ యాజ్ వెల్ యాజ్ ది థింగ్ ఏంటంటే నాకు దేవుడు ఇట్లా తెలిసిపోతుంది అనమాట ఇమీడియట్లీ. నాకు ఐ కెన్
తెలుస్తుంది, చూపిస్తాడు కొన్ని థింగ్స్ ఏమో డౌన్ గ్రేడ్స్. అంటే మామూలుగా నిద్రపోతా కదా, ఎవ్రీడే నిద్రపోయినప్పుడల్లా ఏదో ఒకటి వస్తుంది. ఐ డోంట్ లైక్ దాట్, బట్ గాడ్ ఈజ్ షోయింగ్ మీ టు మూవ్ ఆన్ విత్ ద లైఫ్, బికాస్ సో మెనీ పీపుల్ అటాక్ అవుతున్నారు నా మీద. సో ఐ డోంట్ హ్యావ్ ఆప్షన్. సో నా దివ్య దృష్టి ద్వారా నేను అంతా చూడగలను, ఎవరెవరు ఏమేం చేస్తుర్రు ఏంది అన్నీ నాకు తెలుసు, ఎవరి మోటివ్ ఎట్లాంటిది, ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు, ఎవరికి ఏమేమి హాని చేస్తుండ్రు, మిగతా విషయాల గురించి నాకు అనవసరం. బట్ నా లైఫ్లో జనాలు వస్తే మాత్రం వాళ్ళ మోటివేషన్ ఏంటి అనేది, వాళ్ళని ఎక్కడ పెట్టాలి ఏంది అనేది నాకు మొత్తము క్లియర్ కట్గా తెలుసు. ఓకే, థింగ్ ఏంటంటే మీకు చెప్పిన కదండి, చాలామంది ఇట్లా బ్లాక్ మ్యాజిక్లు వేస్తున్నారని. ఆ వేసేటోళ్ళు కూడా ఎవరో తెలుసు, నేను తర్వాత చెప్తాను. బట్ కొన్ని థింగ్స్ దేవుడు నాకు చూపించిండు డౌన్ గ్రేడ్స్ ద్వారా, అండ్ నేను దివ్య దృష్టి ద్వారా నేను తెలుసుకున్నాను. అండ్ వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓ ఇదో పిచ్చులది ఉట్టినే పిచ్చులదాన్ని చేయొచ్చు అండ్ బ్లాక్ మ్యాజిక్లు వేయచ్చు అండ్ మేము కంట్రోల్లో పెట్టొచ్చు అన్న ఉద్దేశంతో నన్ను చేస్తున్నారు. నేను ఇంతవరకు ఎవ్వరికి కూడా ఐ డిడ్ నాట్ హార్మ్ ఎనీబడి ఇన్ ఎనీ ఫామ్. ఎప్పుడైనా అందరికీ నేను ప్రేమను చూపించినా కానీ ఎవరిని కూడా నేను బాధ పెట్టలేదండి. ఐ డోంట్ అండర్స్టాండ్ వై పీపుల్ ఆర్ కాజింగ్ ది హార్మ్ టు మీ, నాకు అర్థం కావట్లేదు. అండ్ చాలా అంటే చాలా కిరాతకంగా ప్రవర్తించారు అండ్ చేస్తున్నారు కూడా. అండ్ మీకు కొన్ని థింగ్స్ నేను షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో నా ఫ్యామిలీ మెంబర్స్, నా ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ నన్ను ఎట్లా మోసం చేసిర్రు అనేది నేను షేర్ చేసుకుంటాను. ఈ వీడియోలో మాత్రము మీకు చాలామంది అనుకుంటారు ఈమెకేం తెలియదని, కృష్ణుడు ఏమన్నా పిచ్చోడారా, పిచ్చకుంట్ల ముండా కొడకల్లారా, పిచ్చులు వేసినా మీకేమన్నా వెనకంగా పోయి పిచ్చకుంట్ల వేషాలన్నీ వేసి నా దగ్గరకు వచ్చి నా హెల్ప్ తీసుకొని ఎట్లా పడితే అట్లా నాతోటి బిహేవ్ చేస్తే నాకేం తెలియదు అనుకుంటారా మీరు వచ్చే ముందే మీ ప్లాటింగ్ అండ్ ప్లాన్స్ ఎవ్రీథింగ్ నాకు తెలుసు. నేను చేసింది కూడా కావాలని చేసిన, ఎందుకంటే మీకు శిక్ష పడేది ఉంది కాబట్టే దేవుడు నన్ను యూజ్ చేసుకున్నాడు. అందుకనే నాకు కోపంగా ఉంది కృష్ణునితో కూడా, బికాజ్ ఐ డి టోల్డ్ హిమ్ దట్ దిస్ ఈజ్ రిడిక్యులస్ అండ్ డిస్గస్టింగ్ అండ్ డిస్గ్రేస్ అండ్ ఇన్సేన్. దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ పుట్ మీ ఇన్ టు మై సిచ్యువేషన్ అండ్ నన్ను, నా బిడ్డను, మా ఎంటైర్ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిందండి. ఇట్లాంటి పుట్టుక ఎందుకు పుట్టి వాట్ ఈస్ ది పాయింట్? ప్రతిదీ ఎవడో కుక్కల నా కొడుకులు ఎవడెవడో వచ్చి ఎవడెవడో మా లైఫ్ నా బిడ్డ లైఫ్ కంట్రోల్ చేస్తుంటే ఆడ సినిమాలు చూసుకుంటూ కూర్చుంటారా మీరు? దేవుళ్ళు దేవతలు మిమ్మల్ని ఎందుకు మొక్కాలి? ఎవరికి మీరేం చక్కదనం చేసిరండి నా లైఫ్లో మీకు అది చేయాలి నేను? అండ్ ఇవన్నీ కూడా అసలు చిన్నప్పటి నుంచి కూడా ఇంతవరకు అండి చాలా అంటే చాలా నరకం అంటే నరకం అనుభవించిన నా అంత వర్స్ట్ లైఫ్ అండ్ నా బిడ్డ అంత వర్స్ట్ లైఫ్ ఏ తల్లికి కూడా ఇంత అన్యాయము అధర్మం జరగొద్దని ఆ ఉద్దేశంతో నేను ఇప్పుడు సైకోథెరపీ చేస్తున్నా. ఈ ఏజ్లో ఇప్పుడు 47 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా ఇంకో 3 ఏళ్ళు అయితే 50కి వస్తున్నాను నేను నియర్లీ. ఈ ఏజ్కి కూడా నేను ఓపిక తెచ్చుకొని మరీ కోర్సులు చేసుకుంటా ఇంత చేస్తున్నా. నేను 16 గంటలు రోజుకు పని చేస్తా. ఎందుకంటే బికాజ్ నాకు ఓపిక ఉండకుండా రాగి సంకటి, జొన్న సంకటి ఇవన్నీ తీసుకొని కొంచెం స్ట్రాంగ్గా ఉండి నేను చేసుకోగలుగుతున్నా. ఇప్పుడు ఈ బ్లాక్ మ్యాజిక్లు ఇవి వేస్తున్నా కానీ ఏమి కూడా పని చేయట్లా. ఎందుకంటే నాకు అదొక్కటే కాదు, దివ్య దృష్టి ఒక్కటే కాదు, అండ్ ఓన్లీ డ్రీమ్స్లల్లా చెప్పడం కాదు, నాకు దేవుడు పవర్ కూడా ఇచ్చిండు. ఎందుకంటే ఇట్లా చేసేసి నా చేతిలో నేను ఒకటి మనసులో అనుకొని ఆ విష్ అనుకొని ఆ దేవునికి నేను మొక్కుకుంటాను అనమాట. నాకు పవర్ ఇయ్యి, నా చేతులల్లో నాకు పవర్ ఇయ్యి, ఎవరన్నా చేసేది థింగ్స్ బ్లాక్ చేస్తున్నా ఏదన్నా అవుతున్నా కానీ అవన్నీ కూడా తీసి పారేసి నాకంటూ చేతులలో స్ట్రెంగ్త్ అని ఇట్లా అంటే ఇట్ విల్ వర్క్ ఫర్ మీ. సో దట్స్ ఆల్ హౌ ఐ గెట్ ది స్ట్రెంగ్త్ ఫ్రమ్ ది గాడ్.
సో ఆ ఎనర్జీ అనేది నాకు దేవుడు ఇస్తాడు కాబట్టి నాకు ఆ పవర్ ఉంది. సో డోంట్ థింక్ దట్ ఓ ఐ కాన్ డూ ఎనీథింగ్, ఐ కెన్ డూ ఎనీథింగ్ బికాస్ సమ్ ఆఫ్ ది థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ ఫేవర్. మీరేమో సెలబ్రేషన్స్ చేసుకొని నా వెనక నవ్వుకుంటా ఎంజాయ్ చేయొచ్చు. ఐ డోంట్ గివ్ ఎ డ్యామ్. ఓకే, ఒక రోజు అంటూ వస్తుంది, వచ్చినప్పుడు మీకు ఏమేమవుతుందో నేను తర్వాత చెప్తా. ఫస్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే అండి, ఒక ఆమె మొన్న ఒక చైనీస్ ఆమె వచ్చింది. ఒకడు పోస్టోడు వచ్చిండు. పోస్టోడు వచ్చి ఏం చేసిండు, పోస్ట్ ఇచ్చిండు. పోస్ట్ ఇస్తే నేను తీసుకున్నా. అన్నీ గిట్లనే తింగర అవుతున్నాయి, వేషాలన్నీ వేస్తుర్రు. ఏమేమి వేస్తుర్రో చెప్తా ఒక్కొక్కటి. థింగ్ ఏంటంటే ఒక ఆమె అది పోస్టోడు వచ్చింది, పోస్టర్ అన్నాడు. మామూలుగా అట్లా అరవరు, మామూలుగా వస్తేనేమో కింద పోస్ట్ బాక్స్లో పడేసి పోతారు, లేకపోతే పైకి వచ్చినా కానీ జస్ట్ మామూలుగా తలుపు కొడతారు. తలుపు కొడితే నేను హూ ఇస్ దట్ అని నేను అడిగితే అప్పుడు నేను ఎందుకంటే కెమెరాల నుంచి చూస్తాను, ఎందుకంటే నేను ఎప్పుడు కెమెరా పెట్టుకుంటా. ఇంటి ముందు కూడా డోర్ ముందు కూడా హెరాస్మెంట్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ ది హెరాస్మెంట్. నువ్వు ఒకవేళ చేస్తే నేను పోలీసు వాళ్ళు పిలుస్తా అని, నేను అది ప్రాసిక్యూషన్ తీసుకుపోతా అని కూడా బోర్డు కూడా పెట్టుకున్నా నేను. ఎందుకంటే ఇది అయిన కానించి చాలా ఎవరికి నేను డోర్ తీయరు కాబట్టి సేఫ్టీ కోసం. అయితే వాడు వచ్చి ఏంది పోస్టర్ అంటున్నావు అంటే ఇచ్చిండు. ఇచ్చి ఎవరితో లూయి అట, లూయి ఎవతే నేను నాకు తెలియని కూడా తెలియదు అది ఎవతో అంటే, మరి 70, 80 ఇదేనా అంటే, యా అడ్రస్ నాదే బట్ హూ ద హెల్ ఈజ్ దట్ అని నాకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి నేను మళ్ళీ ఇంకా సరేలే నాది కాదు కదా, నేను కింద పోస్ట్ బాక్స్లో పోస్ట్ది పెద్దది రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో ఎవరి ఖానా వాళ్ళకు ఉంటుంది అనమాట, ఎవరి క్యాబిన్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ దాంట్లో పోస్ట్ పడేసిపోతారు. పెద్ద పోస్ట్ అయితే పార్సిల్ పైకి తెచ్చిస్తాడు. సో నేను కింద పడేద్దామని అనుకునేసరికి నెక్స్ట్ డే నేను ఇంకా అప్పుడే లేచిన, నేను ఇంకా మొహం కూడా కడుక్కోలే, అప్పుడే కాఫీ తాగినా, జస్ట్ కూర్చుని జస్ట్ వేరే ఏదో పక్క బట్టలు ఏదో సర్దుతున్నా. ఒక ఆమె వచ్చింది, వచ్చి చైనీస్ ఆమె వచ్చి టేక్ ది చాక్లెట్, ఐఎమ్ సో సారీ అంటుంది. వాట్ ద హెక్ ఈస్ గోయింగ్ ఆన్, హూ ద హెల్ ఆర్ యూ అని నేను అడిగిన. హూ ఆర్ యూ అని నేను అడిగితే నేను నాది పోస్టర్ వచ్చింది, మా మమ్మీ మర్చిపోయి మీకు ఇచ్చింది అడ్రస్సు అంటే, నువ్వు ఏడుంటున్నావు అని నేను అడిగిన. అంటే 80లో ఉంటున్నా అన్నది. నువ్వు 80లో ఉండేటట్టయితే మరి అట్లాంటప్పుడు నీ అడ్రస్ ఇవ్వాలి కానీ నా అడ్రస్ ఎందుకు ఇస్తావు, పిచ్చకుళ్ళ వేషాలు వేయకు అని అంటే, ఆ చాక్లెట్ తీసుకో తిను అని ఫోర్స్ చేస్తున్నాను. హూ ద హెల్ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పోస్ట్ నీదైతే నా అడ్రస్ ఎందుకు ఇచ్చినావు నువ్వు? ఇప్పటి నుంచి వస్తే మాత్రం తింగరేషాలు వేయకు, నేను నీకు చాక్లెట్ అవసరం లేదు, నాకు ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఈట్ ఆర్ డ్రింక్ ఎనీథింగ్, పీపుల్ ఇచ్చినవి నేను తీసుకోను. నీకు ఇప్పటి నుంచి ఏమన్నా ఇంకో పార్సల్ వచ్చేది ఉందంటే నాకు గెలవదు, అది మీ ప్రాబ్లం, అది నా ప్రాబ్లం కాదు. హూ ద హెల్ ఆర్ యూ, హౌ డేర్ యూ గివ్ మీ మై నెంబరు, నా హోమ్ అడ్రస్ ఇచ్చి హౌ ద హెల్దీ ఎవడెవడో నీ పేరు పెట్టి నా అడ్రస్కు నువ్వు పోస్ట్ చేయడం ఏంటి? ఇప్పటి నుంచి వస్తే మాత్రం నేను కింద పోస్ట్ బాక్స్లో పెడతా, అది పోయినా ఉన్నా నాకు అనవసరం అది అని చెప్పేసి గట్టిగా చెప్పేసి ఇక పోస్ట్ ఆమెకి ఇచ్చి ఎలాగొట్టినా. ఇగో ఇట్లాంటి తెంగరేషాలు వేస్తురండి, అది ఎవరితో కూడా తెలియదు నాకు. మళ్ళీ అది సప్పుడే అక్కడ నిలబడతలేదు, ఇంట్లో కొద్దామన్నట్లాగా జొరబడదామని ట్రై చేస్తుంది. నేను ఎవరిని రానియను, డోర్ తీసినా కానీ కొంచెమే తీస్తా, మొత్తము కంప్లీట్ ఓపెన్ చేయను నేను డోర్ ఎవరికి. సో అదొకటి అయింది. సో 2019లో ఒకడు వచ్చిండండి, నార్త్ ఇండియను, నాకు ఫోన్ చేసిండు. సో బేసికలీ ఫేస్బుక్ ద్వారా వచ్చి యూనో ఓకే. నేను వచ్చి ఏమన్నాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాడు ఎవడో కూడా నాకు తెలియదు, జస్ట్ వచ్చి యూనో నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరము అది ఇది అంటే, మరి నన్ను ఎందుకు అడుగుతున్నావు అని నేను అనగానే వానికి కోపం వచ్చింది. వచ్చి నేను ఐ లవ్ యూ, నేను నిన్ను పెళ్ళి చేసుకుంటా, ఐ విల్ మ్యారీ యూ, ఐ లవ్ యూ సో మచ్, ఐ లవ్ యువర్ ఐసు అది ఇది అని చెప్పి వచ్చి నన్ను సెడ్యూస్ చేయడం స్టార్ట్ చేసిండు సెక్షువల్గా. అయితే ఏదో కొంచెం తింగర కేసు లాగా ఉంది, ఇది ఏంది, దీనికి ఏం కావాలి అసలు, హూ ద హెల్ ఆర్ యూ, ఎందుకు వచ్చినావు, ఏంది ఇట్లా బిహేవ్ చేస్తున్నావు అని నేను అడిగిన.
అడిగితే నాకు ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది అని ఇక వాని శాటభారతం అంతా నాకు వినిపిస్తుండు. నాకు అంతకుముందు నాకు ఎందుకు ఆ రోజు నైట్ డౌట్ వచ్చింది. ఫస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు నేను ఇంకా ఎక్కువసేపు మాట్లాడలేదు, పెట్టేసినండి. ఫోన్ పెట్టేసినాక నాకు నేను కృష్ణుని అడిగి పండుకున్నాను అనమాట. ఏదన్నా నాకు క్వశ్చన్ ఏదన్నా నాకు డౌట్ ఉంటే నేను అడిగి పండుకుంటే కృష్ణుడు మొత్తం నాకు చెప్తాడు. కళలు వచ్చి ఏమవుతుంది, ఏంది, ఎవరు, ఏంది, ఏం చేయాలి, ఏంది అని. సో ఐ థాట్ హీ ఈజ్ అ నైస్ పర్సన్. వన్ ఆఫ్ ది మిస్టేక్ అయ్యింది ఏంది తెలుసా, కృష్ణుని దగ్గరనే ఉంది ఫాల్ట్. హీ ఈజ్ ది వన్ ఈజ్ అ కల్ప్రిట్ హియర్. He did the mistake. He put that bastard into my life for no reason. Those stupid idiots, I don't know who they are. వాళ్ళని నా లైఫ్లో పంపించి ఉన్నా ఇంకా తలకాయ నొప్పులు చాలవా నాకు? చిన్నప్పటి నుంచి మా నాన్న చేసిన అన్యాయం చాలదా నాకు? లేకపోతే మా అమ్మకి చేసిన అన్యాయం చాలదా నాకు? నా బిడ్డను విడదీసి చేసిన అన్యాయం చాలదా నాకు? ఈ దరిద్ర కంట్రీకి కట్టబెట్టి నా తల్లిని నా దగ్గర నుంచి దూరం చేసినావు. మా నాన్న చేసిన అన్యాయం చాలదా నాకు? ఎవడన్నా ఏమన్నా చేస్తుర్రా మీరు అసలు నాకు? ఆ పిచ్చకుండా ముండాకొడుకని నా లైఫ్లో ఎందుకు ఇన్వాల్వ్ చేసినావు కిట్టు? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ విత్ యూ టుడే బికాజ్ ఇట్స్ హ్యాస్ బీన్ టు ది థ్రెషోల్డ్. ఇట్ హ్యాస్ బీన్ టు థ్రెషోల్డ్ నౌ. ఐ డోంట్ నో హూ ద హెల్ ఈజ్ దాట్. హూ ద హెల్ ఆర్ యూ టు కమింగ్ ఇన్ టు మై లైఫ్? అండ్ ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసేదండి. ఎర్లీ మార్నింగు, ఎప్పుడు 4 o'clock, 3 o'clock, 4 o'clock ఇన్ ది మార్నింగు ఫోన్ చేసి ఒకటి నేను ఇక అప్పటి నుంచి నేనేం చేసిన అంటే నేను అది కట్ చేసి పారేసిన. ఏమంటారు, వైఫై ఇది బంద్ చేసి పండుకుని నేర్చిన ఇంకా. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ నాకు అప్పుడు ఐ వాజ్ వర్కింగ్ ఆన్ దట్ టైమ్ వెన్ ఎవర్ హీ కాల్ మీ. I used to do the part-time job, like ఒక్కొక్కసారి ఫుల్ టైం అయ్యేది. 6 hours is it's not like a part-time, it's not like a full-time. 6 hours I used to work. So it's like I'm so tired, and whenever I come back from the work and 7:30కి నేను కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 7:30కి లేచేసి నేను 1 అవర్లో 8:30 కల్లా రెడీ అయ్యేసి తొందరగా బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉంటే చేసేసి ఇమీడియట్గా ఇంకా బ్రేక్ఫాస్ట్కి అప్పుడు మామూలుగా వర్క్కి పోయేటప్పుడు ఫ్రూట్స్ తినేసి ఒక్కొక్కసారి టైం లేకుండా కార్లోనే తినేసి వర్క్కి వెళ్ళిపోయి మళ్ళీ 9 o'clock 9కు కూడా కాదు 8:30కి ఇంట్లో నుంచి వెళ్ళిందంటే నేను షార్ప్ ఐ కమ్ బ్యాక్ అరౌండ్ 4:30 అయ్యేది ఇంటికి వచ్చేసరికి. 4:30 ఒక్కొక్కసారి 5 అయ్యేది ఇంటికి వచ్చేసరికి. సో వచ్చి మళ్ళీ మధ్యాహ్నం కూడా ఫుడ్కు టైం ఇయ్యరు వాళ్ళు. అసలు ఇచ్చేది మధ్యాహ్నం కూడా మాకు ఒక్కొక్కసారి కార్లోనే తినమంటారు, ఒకసారి టైం ఉండదు. సో దే డోంట్ గివ్ మీ ది టైము. కాబట్టి పార్ట్ టైం కాబట్టి దే వోంట్ గివ్ ఎనీ బ్రేక్ వర్క్లా. సో కాబట్టి ఏం చేసేదంటే ఒక్కొక్కసారి శాండ్విచ్ తీసుకుపోయేది, ఒక్కొక్కసారి అట్లా కూడా టైం లేకపోతే నైటే ఇంకా శాండ్విచ్ చేసి పెట్టుకొని అట్లా చేసేదాన్ని. ఒక్కొక్కసారి వచ్చినాక ఆకలి మీద ఉంటే తినేదాన్ని. సో అట్లా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి మొదలు పెట్టిండు. ఇంకా వాడు వచ్చి నిన్ను పెళ్ళి చేసుకుంటా అది అంటే నేను అన్నా, నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, నాకు పాప ఉంది అండ్ నాకు పెళ్ళయింది అండ్ అది ఇది అని అంటే, నీకు డివోర్స్ అయిందా, ఇదైందా, అదైందా అని ఇక సోది మొదలుపెట్టిండు. సో నేను నా విషయాలు ఏమి ఇవ్వలే. నేను అన్నా ఒక్కటే ముచ్చట, లుక్ నువ్వు నీ విషయాలు చెప్పకుండా నా విషయాలు ఎందుకు అడుగుతున్నావు అని నేను అడిగిన. నిన్నెవరన్నా పంపించిర్రా, ఇదేమన్నా సెటప్పా, ఎవరు ఎందుకు పంపించిండ్రు అండ్ ఎవరు పంపించిండ్రు నిన్ను ఏంది అంటే, నాకు ఇల్లుది లీజోల్ది అది ఇది కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అదే అంటే నేను చెప్పిన, నీకు కావాలనుకుంటే ఫైనాన్షియల్ అడ్వైజ్ ఇవ్వమంటే నేను ఫైనాన్షియల్ అడ్వైజ్ ఇచ్చినండి. ఇన్సాల్వెన్సీ సర్వీసెస్ ఉంటాయి, ఇట్లా డెట్లు ఎట్లా అప్పులు తీర్చుకోవాలి అది ఇది కొంచెం హెల్ప్ చేసిన. ఏదో పోనీలే చిన్నపిల్లగాడని, వాడెంత 20 years ఓల్డర్ యంగర్ దెన్ మీ. వాడు నేను పెళ్ళి చేసుకోవడం పిచ్చులు వేసేది తిక్కలమ్మ నాకు. వాడు పోయి మళ్ళా ఇది ఏంది నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించిండు. ఐ డిడ్ంట్ యాక్సెప్ట్ ఇట్ అండ్ నేను రిజెక్ట్ చేసేసిన. ఒక ఫస్ట్ 2 months ఎమ్మడి తగిలిండు. దాని తర్వాత ఇంకా పెట్టేసిండు. ఇంకా అప్పటి నుంచి ఫోన్ చేయట్లా. పోయి అది వీళ్ళల్లో ఎంత అంటే ఇంకా చండాలంగా నా గురించి మొత్తము ఇంటర్నెట్లో చండాలంగా మాట్లాడుతున్నాడండి.
ఇది ఏంటంటే నేను రిజెక్ట్ చేసిన కదా, వానికి ఏంటంటే వానికి ప్రాబ్లం ఉంది. సో మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ప్లస్ హీజ్ సెక్స్ ఎడిక్టు, పాను, గుట్కా, జర్దా, స్మోకింగులు, డ్రింకింగులు, డ్రగ్స్ అన్నీ ఉన్నాయి, దరిద్రపు అలవాట్లన్నీ. సో వాడొచ్చి నన్ను ఏదో టెంప్ట్ చేయాలని ట్రై చేసిండు. అది ఒక 2-3 టైమ్స్ పొద్దున పూత ఊక ఫోన్ చేస్తుంటో కూడా నేను పోనీలే చిన్నపిల్లగాడు ఏముంది అన్నట్లాగా నేను పెద్ద లెక్క తీసుకోవాలి. ఇప్పుడు నాకంటే 20 ఇయర్స్ చిన్న అంటే ఇప్పుడు నా జనరేషను వెనక జనరేషన్గా అంతకుముందు జనరేషన్ అంటే వాళ్ళ అమ్మ ఏజ్ అన్నట్టే కదా నేను. సో నాకు అనేసరికి నేను రిజెక్ట్ చేసేసరికి వానికి కోపం వచ్చి యువతను పట్టుకొని ఏలాడుతున్నాడు. ఏలాడి చెప్తున్నాడు జట్కాలాగాయ అంటే ఎవడికి రా, ఎవడి జట్కాలా గాయించింది తిక్కలమ్ముండి అక్కడికా, నువ్వు ముందు నా దగ్గరకు వచ్చే ముందే నువ్వేందో నాకు తెలుసు, అన్నీ నాకు కిటిగాడు చెప్పిండు, దాన్ని బట్టే నేను నీతో బిహేవ్ చేసిన, నేను నిన్ను రిజెక్ట్ చేసిన. వాడు పోయి నేను రిజెక్ట్ నేనంటే అబ్సెషను, నేనంటే ఇష్టము అని చెప్పేసి అన్ని పరికమాలంతా పెట్టుకొని సైబర్ బుల్లీ చేస్తున్నాడు నన్ను. అదొక్కటే కాదండి, వాడు ఏం చేస్తున్నాడంటే నేను ఎవరినైతే ఇప్పుడు నా చుట్టాలోళ్ళు వీళ్ళు వాళ్ళు నా ఫోన్ స్టాక్ చేసి నేను నా చుట్టాలోళ్ళు వీళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు నేను ఎవరైనా ఫ్రెండ్ని చూజ్ చేసుకుంటా, నాకు ఇష్టమైన వాళ్ళను ఎవరితో నాకు కాంటాక్ట్లు ఉంటా అనుకోండి ఫేస్బుక్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి ఇచ్చే మెసేజ్లకు కూడా వీడు అంత చండాలపు ఉంటాయి. ఇంకా నేను చెప్పాను, ఇంకా గలీజ్గా అంటే గలీజ్గా మాట్లాడుతారు. ఇట్స్ లైక్ అది క్రియేటెడ్ ది ఇష్యూ లైక్ అదేదో నేనేదో ప్రాస్టిట్యూట్ అన్నట్లాగా క్రియేట్ చేసి ఎంత చండాలంగా మాట్లాడుతున్నారు మొత్తం. ఇంకా సైబర్ బుల్ అవన్నీ నేను అనుకున్నాను, ఐ డోంట్ ఈవెన్ కేర్ who the hell are you, I don't give a damn. ఓకే, వాడేమనుకుంటూ నేను వానికి ఫోన్ చేసి క్లౌడ్ చేజింగ్ చేస్తాను, వాడంటే నాకు ఎమ్మడి తగులుతా అని వాడు ఎక్స్పెక్ట్ చేసిండు. బట్ ఐ డోంట్ క్లౌడ్ చేజ్ ఎనీబడి. నీకు ఇష్టం ఉంటే రా, నువ్వు మంచిగా మాట్లాడు, నేను మంచిగా మాట్లాడతా. బట్ హీ హెస్ గాట్ ది మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్. వానికి ప్రాబ్లం ఉందని నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు ఒకళ్ళు నీకు అడ్వైజ్ ఇచ్చినా వాట్ ఎవర్ ది హెల్ప్ యూ హ్యావ్ టేకెన్, యూ షుడ్ స్పీక్ టు ది పర్సన్ ప్రాపర్లీ అండ్ గివ్ ది రెస్పెక్ట్ టు దట్ పర్సన్. ఓకే, ఎస్పెషల్లీ నీకు ఏజ్లో నీకంటే పెద్దగా ఉన్నప్పుడు కొంచెమన్నా రెస్పెక్ట్ ఇవ్వాలి. పెద్ద చిన్న డజంట్ మ్యాటర్. ఇప్పుడు నేను నా బిడ్డకి నేను రెస్పెక్ట్ ఇస్తా, డజంట్ మ్యాటర్ అబౌట్ ది ఏజ్. బట్ థింగ్ ఏంటంటే హీఈస్ లైక్ ఒకసారేమో మంచిగా వానికి నేను మాట్లాడినప్పుడు మంచిగా మాట్లాడుతాడు, ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈయన గుర్తాడు. నువ్వు ఎవడరా నువ్వు అసలు, నువ్వేమన్నా అంటే ఎట్లా అంటే వచ్చి ఇంకా యువర్ మైన్ అడుడు పిచ్చిలు వేసిన ఏమని కనుక ఇంకా అప్పటి నుంచి కట్ చేసి పారేసిన. ఇంకా మొత్తం బ్లాక్ చేసేసిన, నేను నెంబర్ బ్లాక్ చేసిన, ఎవరిని ఇంకా రాని అట్లా. ఇంకా అప్పటి నుంచి నాకు అసలు ఎవరైనా ఫోన్ చేసిన వాడు ఎవరో కూడా తెలియదు. నేను అసలు ఈవెన్ నా ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా కంప్లీట్ కట్ చేసి పారేసిన అండి. ఓరు తిక్కలోడా, నువ్వు చేసేయి నీ అలవాట్లు అన్నీ నాకు తెలుసు. ఓకే, నేను నిన్ను చేసుడు కాదు కదా, నీ మొహం కూడా చూడడానికి నేను ఓకడ పుడుతుంది నాకు ఇప్పుడు నీ మీద కాదు కోపం, కిటిగాని మీద. వాడు నువ్వు జైలుకి పోతావని ఆయనకి ముందే తెలుసు కిటిగానికి, కాబట్టే నిన్ను నా లైఫ్లో పెట్టిండు, నా ద్వారా నీకు పనిష్మెంట్ రావాలని. ఇదివరకు ఆల్రెడీ వాళ్ళు జైలుకు వచ్చే ఉంటారు. బట్ ఇట్లాంటివి చాలా క్రైమ్స్ అండ్ స్కామ్స్ అవుతున్నాయండి. ఎవరిని కూడా తెలియని మనుషులను రానియకండి. నేను చేసిన తప్పు మీరు చేయకండి, జస్ట్ చెప్తున్నా. బట్ నాకు ఈరోజు ఇప్పుడు కోపం ఎవరి మీద అంటే కృష్ణుని మీద. వాళ్ళ మీద వీళ్ళ మీద నాకు కోపం లేదు. ఎందుకంటే ఆడెవడో పిచ్చకుంట్ల ముండా కొడుకు వాడిని పంపించి నాకున్న సమస్యలు చాలవా. ఇప్పుడు నా ఈ లంచ కొడుకని ఒకరిని దరిద్రం ముండా కొడుకని కట్టబెట్టిండు. ఇంకా దానిపైన మా నాన్న సురుకులు. ఇప్పుడు ఆయనను కూడా బ్లాక్ చేసి పారేసిన. వాళ్ళు చేసిన పెత్తనాలు ఏంది, వాళ్ళు చేసిన చక్కదనం ఏంది కూడా చెప్తా మీకు నెక్స్ట్ వీడియోలో. ఇది పెద్దగా అవుతుంది. అండ్ బయటికి పోతే కిడ్నాప్ అటెంప్ట్ చేసుడు మర్చిపోయినా మొన్న. ఇది సంగతి.
నీకు ఇచ్చేది మెసేజ్ రా. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ నౌ. అండ్ ఈ కృష్ణుడు వీళ్ళందరూ కూడా నాకు అసలు నమ్మకం కాదు కదా. వాళ్ళు ఇప్పుడు బద్ధ శత్రువులు అయిపోయారు. నాకు అసహ్యం వేస్తుంది వాళ్ళంటే ఇప్పుడు. నాకు చూడు నెత్తంతా పోయింది, పైకంతా నెత్తంతా పోయి పల్సగా అయింది మళ్ళా మొత్తం. అసలు తినబుద్ధి కావట్లే, అంత చికాకు ఉంటుంది నాకు. అసలు టైం కూడా నాకు వర్క్ లోడ్ ఎక్కువ అయ్యేసరికి నాకు టైము కుదరట్లా. అది ఇదివరకు లాగా ఉందా? నా మొహం చూడండి ఎంత చండాలంగా అయిందో. నా మొహం నాకే చూసుకోబుద్ది కావట్లే. సో అది సంగతి. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ విత్ ద గాడ్స్ అండ్ గాడెసెస్. అండ్ ఎవరి మీద నమ్మకము పోయింది, ప్రేమ లేదు. ఇట్స్ అ డిస్గస్టింగ్ అండ్ డిస్గ్రేస్. అండ్ నా లైఫ్ ఇట్లా దరిద్రంగా తయారు చేసినందుకు, నాకున్న సమస్యలు రాలేక ఇంకా ఈ దరిద్ర అందరినీ కట్టబెట్టినందుకు ప్రతి ఒక్కళ్ళు కావాలని చేస్తున్నారు. మొన్న ఇంకో విషయం ఏంటంటే ఇది వీంది అయిపోయింది. సో ఇప్పుడు ఏం కాంటాక్ట్ లేదు, అంత మొత్తం కంప్లీట్ బ్లాక్ చేసిన. వాడు పోయి జట్కాలకాయ అంటుడు. ఏమనికిరా ఎవడు జట్కాలగాయించే తిక్కలు నాయాల? నేనే నీకు ఇప్పుడు జట్కాలగాయించిన. నువ్వు నా దగ్గర వచ్చి ప్లాన్ వేసి ట్రాప్ చేసి నా పైసలు గుంజుకోవాలని ట్రై చేసిన. నేనంట మా ఏంది ఇల్లు అమ్మంట ఆడికి పోవాలన్నట. పోతానట. ఆయనట ఆధార్ కార్డు తీస్తాడట. ఆయనకట కలెక్టర్ తెలుసట, వాళ్ళ దోస్తట. ఏంది నీకు BMW కార్ ఇప్పిస్తాం, మీకు జాబ్ ఇప్పిస్తాం అంటున్నాడు. నీ జాబ్ నాకెందుకురా? నాకు ఎడ్యుకేషన్ లేకనా? లేకపోతే నువ్వు నాకేం పట్టింది? నేనెందుకు ఇండియాకి వస్తా? నేనెందుకు అజ్జత కావాలని కూడా మా నాన్న లేడా అని నేను అన్నా. అనేసరికి ఆయనకి మండి ఫోన్ పే చేసి ఇంకా అప్పటి నుంచి గోస్టింగ్ చేయడం మొదలుపెట్టిండు. గోస్టింగ్ అంటే ఇంకా కంప్లీట్ కాంటాక్ట్ ఉండదన్నమాట నీతోటి మాట్లాడకపోవడం. నేనేం వర్రీ కావట్లా. వాడేమనుకుండు నేను ఏడ్చి ఆయన ఎమ్మడి తగులుతా ఐ వాంట్ యూ, ఐ లవ్ యూ అని అని అనుకున్నాడు. ఎవరి ముందని నడుతుందేమో, నా దగ్గర నడవదు. అది కూడా కాదు, ఆ దరిద్ర ఆయనకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, కంతిరిముండది. అదేం చేస్తుందంటే వేరే మగోళ్ళతోటి ఇన్నోసెంట్ మెన్ దగ్గరికి పోయి అది బ్లాక్మెయిల్ చేసి ఇదంతా చేస్తుంది. నేనన్నా నా ఇల్లా నీ దగ్గరికి వస్తే నువ్వు నాకు జాబ్ ఇచ్చే బదులు జాబ్ ఇవ్వాలన్న ఉద్దేశం నీకుంటే నువ్వు నా దగ్గరకు వచ్చి ఫైనాన్షియల్ హెల్ప్ ఎందుకు అడుగుతావురా? ఆయనకు ఆన్సర్ లేదు. కొంచెమన్నా దిమాకు ఉంది, దేడు దిమాకు నాయాల పో. సో అది అయింది. అండ్ నేను అదొకటే కాదు, దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్. ఐఎమ్ టెలింగ్ యూ దెర్ ఆర్ లోడ్స్ ఆఫ్ స్కామర్స్ దేర్, ఎస్పెషలీ ఫ్రమ్ ది నార్త్ సైడ్. నార్త్ ఇండియన్స్, డోంట్ ట్రస్ట్ దెమ్. దే ఆర్ రియలీ nasty people. Not only that, even Africans, Europeans, whoever it is, doesn't matter. అండ్ ఎవరికి కూడా పైసల సహాయం చెయ్యకండి దయచేసి. నేనే చేయలేదు, ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ. ఇట్లా వచ్చి మీ టైం వేస్ట్ చేసి మీ దగ్గరకు వచ్చి మీ మీద మళ్ళీ లేనిపోని వాళ్ళకు అన్ని దరిద్రపు అలవాట్లు ఉంటాయి. వాళ్ళకు మీ మీద డ్రగ్ కేసులని మీరు వాళ్ళకి చెడు అలవాట్లు పెట్టుకొని మిమ్మల్ని మీ పేరు చెడ్డగా చేయడము, మిమ్మల్ని వాళ్ళకు ఏవో ఎడిక్షన్స్ పెట్టుకొని మిమ్మల్ని జైల్లో పడేయాలని ట్రై చేయడము, మిమ్మల్ని వాళ్ళ క్రైమ్లలో ఇరికియడము, అట్లాంటివి చాలా చేస్తున్నారు ఇప్పుడు. కొంచెం బీ కేర్ఫుల్, ఓకే? ఈ వీడియో పెట్టింది కూడా అందుకే. అండ్ నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, నేను ఫ్రెండ్స్ అని ఎవరైతే అనుకుంటున్నానో వాళ్ళకు కూడా దయచేసి చెప్తున్నా, డోంట్ ట్రస్ట్ ఎనీబడి, ఓకే? వాళ్ళని దగ్గరికి రానియకండి. వాళ్ళ ఫోన్ ఆర్ వాట్ ఎవర్ ది సోషల్ మీడియా బ్లాక్ చేసి పడేయండి. వాళ్ళు యాక్చువల్గా ఏం చేస్తారంటే బ్లాక్ మ్యాజిక్ చేసి మీ ఫైనాన్సెస్ మొత్తం ఫ్రీజ్ చేసేసి మీకు ఏమైనా ఛానల్స్, బిజినెస్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా స్టాక్ చేసి కాంటాక్ట్ చేసి వాళ్ళని మొత్తం బ్లాక్ చేస్తారు. మీ పైసలు మొత్తం మీరు కోల్పోతారు. ఎందుకంటే వాళ్ళకి పైసలు ఉండవు, వాళ్ళు దొంగతనం మీదనే బతుకుతారు, వాళ్ళకంటూ జాబ్స్ ఉండవు, వాళ్ళ లైసెన్సులు తీసేస్తారు. వాళ్ళు చేసిన పాపాలకు వాళ్ళు జైలుకు పోయిర్రు ఆల్రెడీ, వాళ్ళ క్రిమినల్ కన్విక్షన్స్ ఉంటాయి. అవన్నీ కూడా మళ్ళీ మీ మీద రుద్ది మీకు లేనిపోని పెంట లేపుతారు లైఫ్లో. సో నమ్మవాకండి ఎవరిని.
అది నేను చెప్పేది. అండ్ మొన్న మళ్ళా కిడ్నాప్ అటెంప్ట్ చేయాలని ట్రై చేసిర్రు బయటికి పోయినప్పుడు. బట్ ఇట్ డజంట్ వర్క్. ఎందుకంటే వాళ్ళు సేమ్ పీపుల్ నేను చూసిన. లాస్ట్ టైం ఏమో నలుగురు వచ్చినప్పుడు ఒకరిని పోలీసోడు అది ఏమంటారు పోలీసోడు అరెస్ట్ చేసిండని చెప్పిన కదా. సో ఈసారి ఏమైందంటే వాడు పోలీసోడు అరెస్ట్ చేసినాక ఉన్నది ముగ్గురు ఉన్నారు, ఒక ఆడది ఇద్దరు మగోళ్ళు ఉన్నారు. వాడు నేను అడిగి పోగానే ఫోన్ ఇక మాట్లాడుతున్నాడు. ఈయనతోటే ఎక్స్లో దొంగ ముండా కొడుకు అంతటే మాట్లాడుతుండు. నాకు అప్పుడే కన్నా నేను అమ్మ ముండా కొడుక ఈయనతోటి మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడు ఏం బిక్టో చూస్తా నేను. అతి తెలుగు చేయకు సిగ్గులేదురా నీకు. ఒకసారి జైలుకి పోయి వచ్చినాక కూడా మళ్ళీ ఆ దగ్గర పైసలు తీసుకొని నాటకాలు దొప్పుతాడు. నేను అంటే లాస్ట్ అరౌండ్ 2 weeks ago. సో నేను ఇంకా డౌట్ వచ్చింది. ఈసారి నేను ఇక పోలే. అపాయింట్మెంట్ ఉన్న ఇంటర్వ్యూస్ ఉన్న అన్ని ఫోన్లన్నీ తీసుకుంటున్నా. ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీమోర్ అవుట్ సైడ్. పోతలేను ఇప్పుడు, ఎందుకంటే సేఫ్టీ కోసం అని. సో అయితే నేను చూసి కన్నా అమ్మలమ్మి కొడుకు అని విట్టే చేస్తావని నేనేం చేసిన అన్నీ కూర్చున్నా. ఎంతసేపు ఉంటాడండి వాడు. 2 నిమిషాలు వెయిట్ చేస్తాడు, 5 నిమిషాలు వెయిట్ చేస్తాడు, 10 నిమిషాలు వెయిట్ చేస్తాడు. నేను టైం వేస్ట్ అయినా సరే 15 నిమిషాలు 20 నిమిషాలు ఆనే కూర్చున్నా. ఇక ఆడు చూసిండు, ఆయనకి బెజార్ వచ్చినట్టుంది. 5 నిమిషాలు చూసిండు, 10 నిమిషాలు చూసిండు. అమ్మో ఇది కదలేటట్లేదు, దీన్ని అటాక్ చేద్దామంటే అనుకున్నాడు. సబ్జెక్ట్ వెళ్ళిపోయినాడు. సో నేను ఇప్పుడు యూనో వాడు తింగరేషాలైతే నాకు రివర్స్ సైకాలజీ తెలియదా ఏం చేస్తుండు ఏంది అనేది. సో తిక్కలోడా ఎవడైతే ఉన్నావో నువ్వు నా దగ్గరకు వచ్చినవో, నువ్వు కాదు ఇప్పుడు ట్రాప్లో పడ్డది నువ్వు, నేను కాదు. అర్థమైందా? నాతోటి పెట్టుకోకు. నాకు ప్రతి ఒక్కటి దేవుడు చెప్తూనే ఉంటాడు. నీ అలవాట్లు ఏంది, నువ్వేంది, నువ్వు ఎందుకు వచ్చినావు నా దగ్గరికి, నీ ప్లాన్ ఏంది, ఎవ్రీథింగ్ నాకు తెలుసు. ఓకే, డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ మనీ ఆన్ ది బ్లాక్ మ్యాజిక్. It won't work. I have got a power in my arms and hands. Whenever I wish something to the God like this, if I do like this, it will happen. I can manifest anything I want. Okay? Piss off from my life. నీతోటి నాకు ఎటువంటి సంబంధం లేదు. గుడ్ బై ఫర్ ఎవర్. అది సంగతి అండి. సో నెక్స్ట్ వీడియోలో మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా చేసిర్రు తింగరేషాలు. అవన్నీ కూడా నాకు దేవుడు ఎక్స్పోజ్ చేసిన. అవన్నీ ఏందో నేను మళ్ళీ వీడియోలో కలుస్తాను. ఓకే, బాయ్ బాయ్ బేబీస్, లవ్ యూ ఆల్.